హలో ఆల్. ఈరోజు మనం పోయిచా వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాం. ఈ ట్రిప్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం, పోదాము 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 అని. బట్ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా జస్ట్ ఒక గంట క్లాస్ రూమ్లో కూర్చొని అనుకున్నాము, సరే ఏదోటి అదే అవుతుంది పోదాంలే అని. నేను నా ఫ్రెండ్ జస్ట్ ఇద్దరమే అనుకున్నాం. సో ఇద్దరం అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎండ అయితే చెక్కేస్తుంది ఇప్పుడే. చూడాలి పోయిచా వెళ్ళేంత వరకు ఎలా ఉంటుందా ఏంటా అని. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ఫ్రెండ్ గారు రూమ్లో పెట్టేసి వాడి బ్యాగ్ తీసుకొని పోవాలన్నమాట. సో లెట్స్ గో అండ్ లెట్స్ డ్రైవ్ టు పోయిచా. లెట్స్ ఎంజాయ్ ద ట్రిప్. అంత సెట్ అయింది. హాయ్, వీడు నా ఇంటర్ క్లాస్మేట్ అన్నమాట. సో ఇద్దరం కలిసి ఇక్కడ జాయిన్ అయ్యాం. సో మా ఇద్దరమే అనుకుంటున్నాం ఫస్ట్ ఇయర్ నుంచి పోదాము పోదాము అని. సో నౌ ఇట్ గెట్స్. సో వెళ్తున్నాం అనమాట. అంతా అయిపోయింది మొత్తం. బ్యాగ్లో మనకి రికార్డింగ్ కావాల్సినవి సెట్ చేసినాం. సో వెళ్ళి గేట్ పాస్ రాసి పోవడమే. బండి తీసుకున్నాం. చలో ఎక్కడైనా టిఫిన్ చేసి రైడ్ స్టార్ట్ చేద్దాం అలాగా. This is Poicha. Finally, we are here. Guys, after 1 hour plus journey, of course, 1 hour padindi. 1 hour paina padindi. Bandi koncham ibbandi pettindi annamata. We are here finally. లోపలికి పోదాం. This is one of the most beautiful temples in Gujarat. See, crazy ఉంటుంది అసలు. పదండి పోదాం.
థింగ్ ఏంటంటే పోయిచే టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దామంటే అదొక 40 కిలోమీటర్లు ఉంది. ఈ బస్ 48 అంట. ఈ బస్ అన్నానంటే ఈ బైక్ ఏమో ఇప్పటికే సౌండ్ వచ్చేస్తుంది. సో ఇంక ఇది అవ్వేలా లేదని చెప్పి ఒకడికి ఫోన్ చేస్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నాడు. చెప్తేనేమో రూట్ ఎంత భయపెట్టిందంటే మనుషులు ఎవరు కనిపించలేదు. పోనీ ఇక్కడికి వచ్చాక వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే వాటర్ ఫాల్స్ కనిపించలేదు. చూపిస్తున్నా డ్యామ్ కనబడుతుంది. మరి ఇంకా ముందుకు వెళ్ళాలో ఏంటో ఏం అర్థం కావట్లే. ఇక్కడైతే ఏం లేదు కానీ నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు అయితే కనబడుతున్నాయి. అక్కడ నీళ్ళు ఉంటున్నట్టు చూద్దాం. ఇంకొంచెం ఇంకా రోడ్ కూడా ఉంది. వీళ్ళు చూడండి ఏదో గుజరాతీలో రాస్తారు. రాసేది అయితే తెలుగులో ఎందుకు రాస్తారులే కానీ ఇంగ్లీష్లో రాసుకోవచ్చుగా. కనీసం మనకైనా అర్థమవుతుంది. కానీ గాయస్ చెప్తున్నాను ఇదంతా ఏదో ఒక పెద్ద ఫారెస్ట్లో ఉంది. ఇదంతా దిగకపోయినా పర్లేదు, చూసి ఆనందిస్తే చాలు. ఇప్పుడే మోడేసిన డైలాగ్ నిజంగా చాలా అంటే సెక్సీ, చాలా బాగుంది. ఏంది ఏకదమ్ 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 ఉంది. లిటరల్లీ చాలా బాగుంది. చూడండి ఒకసారి. Semua lelahku menikmati అబ్బా ఫ్రెష్ వాటర్ అవి చల్లగా ఉన్నాయా? ఏకదమా ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఆ గాలి మొహం మీద తాగుతా చూడు. ఎండలో ఆ గాలికి ఫేస్ వాష్కి అబ్బా ఏకదమ్ ఉంది అసలు. ఏకదమ్ ఉంది అసలు. వ్యూ కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో చూస్తాం ఇలా వాటర్ ఫాల్స్ అయ్యి బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే నిజంగా చాలా బాగుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. అవి నాకు తెలిసి మనం ఫస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేసాం కదా పోయిసా ట్రిప్ అని. అదే ఒకవేళ ఎప్పటికైనా వచ్చేస్తే మనం ఈ వాటర్ ఫాల్ మిస్ అవుతామేమో కదా. అది వెయిటింగ్ ఈజ్ మ్యాటర్స్ అని. అంత వెయిట్ చేస్తే అంత మెమొరబుల్ ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి పోయిచా వెళ్ళడానికి 1 అవర్ ప్లస్ పడింది. 54 కిలోమీటర్స్. ఎంత కొట్టాం? 58. ఎంత కొట్టాం? గంట 10 పడింది కదా. గంట 10 నిమిషాలు అలా పడింది. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇన్ ఆర్బిట్కి ఒక 86 ఉంటుంది, 85 ఉంటుంది. దీనికి గంట పడింది. అసలు ఎండ కొడుతుంటే అసలు ఫేస్కి అబ్బో చెమట పట్టింది. ఇసుకంతా దూలేదబ్బా. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ ఎప్పుడా దోస్తున్నా. ఇంకా బర్గర్ కింగ్కి వచ్చి 2 క్రిస్పీ చెప్పాం. సో క్రిస్పీ తినేసి మరలా కాలేజ్ దగ్గరికి వెళ్ళాక ఇంక అక్కడ చూడాలి ఏం చేయాలి ఏంటి అని. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫస్ట్ తిక్కగా ఉంది. సో ఇప్పుడైతే బర్గర్ తిందాం. లెట్స్ గో.
ఫైనల్ అయితే ట్రిప్ అయిపోయింది, వచ్చేసాం కాలేజ్కి. థింగ్ ఏంటంటే అలిసిపోయాం కదా చాలా, దాదాపు ఒక 200 కిలోమీటర్ల పైన కొట్టాం. ఫుల్ అసలు ఎండకి చాలా ఇది అయిపోయాం అనమాట. నా ఫేస్ చూడండి, పొద్దున్నకి ఎప్పటికీ తేడా. వాడి చూడండి, వాడి ఫేస్ చూడండి. అనవసరంగా స్కూటీని చంపేసాం గైస్. హైలైట్ ఏంటంటే స్కూటీ బాగానే వచ్చిందబ్బా, అది దాన్ని మెచ్చుకోవాలి. అసలు పొద్దున్న వెళ్ళేటప్పుడే భయపడ్డాం, ఇది ఎక్కడైనా ఆగిపోద్దా, ఏదైనా ట్రబుల్ ఇస్తుందా అని. బట్ మోర్ ఓవర్ స్కూటీ బాగానే వచ్చింది, మేము జాగ్రత్తగా వచ్చాం. సో ఫైన్, ఒకవేళ వెళ్ళాలనిపిస్తే పార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఒకసారి, మస్తు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జాగ్రత్త, అంతవరకు బాయ్.